వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ ఎగ్ 65 ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. 65 తయారు చేయడం కోసం ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఎగ్ వైట్ మాత్రమే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని బాయిల్ చేసి ఎగ్ ఎల్లోస్ని పక్కన పెట్టి ఎగ్ వైట్స్ మాత్రమే చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం. మైదాని ఉపయోగించాను. మనం కార్న్ఫ్లోర్ కాకుండా మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటే ఒక బైండింగ్ ఏజెంట్ లాగా బాగా హెల్ప్ చేస్తుంది. మైదా బదులు మీరు కావాలనుకుంటే ఒక పచ్చిగుడ్డు ఉంది కదా, పచ్చిగుడ్డు సొనని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, నేను చాలా తక్కువగా యూస్ చేస్తున్నాను ఆయిల్ అన్నది, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఎగ్ ఆయిల్, అందుకని కొంచెం కొంచెంగా ఇలా ముద్దల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా కోట్ చేసుకోవాలి, లేకపోతే ఎగ్ అనేది పైకి పగిలి టపటప అని పగిలే అవకాశం ఉంటుంది. సో కోటింగ్ అనేది బాగా చూసుకోవాలి. మైదా బేస్ కానీ లేదా ఎగ్ యోల్క్తో చేస్తే ఎగ్ యోల్క్ బేస్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ 65ని ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడయ్యాక మీరు టేస్ట్ చూసుకోవాలి. అవసరం అనుకొస్తే సాల్ట్, పెప్పర్ లేదా కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడాను, మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ 65ని దీనిలో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కలబెట్టకూడదండి ఎక్కువ సార్లు. ఒక 1 మినిట్ తర్వాత ఒకసారి కలబెట్టేసి ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ ఎగ్ 65 చాలా బాగుందండి. డిఫరెంట్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎక్కువ సార్లు మట్టుకు ఒకసారి పెరుగులో వేసిన తర్వాత కలబెట్టొద్దు.